హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ప్రణు వ్లాగ్స్. మేమైతే కాశీ వెళ్ళాము. కాశీ నుంచి ప్రయాగ్ కూడా వెళ్ళాము. అలా ప్రయాగ్ నుండి ఒక 1.5 అవర్ 2 అవర్స్ అంట. సీతాదేవి అయితే భూగర్భంలోకి వెళ్ళిన ప్లేస్ దగ్గరకు కూడా వెళ్ళాము. ఈ గుహలో కనిపిస్తుంది కదా, ఈ గుహలోని శివలింగం అయితే ఉంది. ఆ పైనుంచి ఒక చెట్టు కొమ్మ నుంచి వాటర్ అయితే వస్తుందంట లోపల నుంచి. లోపల కూడా వీడియో తీసాం కానీ ఇందులో అప్లోడ్ చేయలేదు, ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాము. సో ఇక్కడ ఫుడ్ గురించి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళిన టైంకి 1 అలా అయ్యింది. గుడి క్లోజ్ చేశారంట. 2 o'clock తీస్తామంటే ఈలోపు ఫుడ్ కోసం అయితే వెళ్తున్నాము. ఇదిగోండి తినే మా పిన్ని, మా అమ్మ అలా చెల్లి, చాలా కామెడీ పర్సన్. నేను ఇంకా మా అమ్మమ్మ ఫుడ్ గురించి అయితే ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. మా పిన్నిని చూసారు కదా, మా పిన్ని అయితే ఇది వరకు షార్ట్ వీడియోస్లో కామెడీ రీల్స్ చేసింది, డ్యాన్స్ కూడా చేసింది చూడండి. సో ఇదైతే రెస్టారెంట్ అనమాట. సో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా అందరం కూడా ఆ వైట్గా కనిపిస్తుంది కదా గుడి టైప్, అదే సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళింది ప్లేస్ అనమాట. ఇంకా అందరం కలిసి హోటల్కి అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారు, అందరూ కలిసి రారు. ఎక్కువ మంది కదా, ఈయన పిలిస్తే వాళ్ళు రారు, వాళ్ళని పిలిస్తే వీళ్ళు కూడా రారు. ఆ వైట్ కలర్ గుడి టైప్ ఉంది కదా, అదైతే మాత్రం సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళిన గుడి. ఇంకా మా అమ్మమ్మలు అయితే ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అందరం కలిసి అయితే హోటల్కి వెళ్తున్నాము. హోటల్కి వెళ్ళాం కానీ హోటల్ అంతా మాదే, చూస్తారు కదా మీరు కూడా. మొత్తం కబ్జా చేస్తాం మేమే హోటల్ అంతా. ఎందుకంటే మేమే నిండిపోయాం, ఓన్లీ మా ఫ్యామిలీయే నిండిపోయాం అలాగా ఆ హోటల్లోని. ఈ హోటల్ కూడా చాలా బాగుంది, చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఆడుకోవడానికి, ఫొటోస్ దిగడానికి మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా హోటల్ ఎంట్రన్స్ ముందు అయితే కొంచెం వాటర్ అంటే చెరువులాగా ఉంది, చెరువులో బోట్స్ ఉన్నాయి. అలానే నాకు తెలీదు దాని పేరు తెలుగులో ఏమంటారో, లోటస్ ఉంటుంది కదా, ఆ పువ్వులు అయితే చాలా ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమందరం. చూస్తున్నారు కదా, భోజనాలయ అంటే రెస్టారెంట్. ఓకే, సో ఇంకా అందరము వచ్చాము. అగోండి చెప్పాను కదా బోట్ అది ఉంది అని చెప్పి, అగోండి మొత్తం చెరువు. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. మా అందరినీ ఎవరు చూసుకున్నారంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, అంటే మా చిన్నమ్మాయి చూసుకున్నారు. మా చిన్నమ్మాయితో ఇంకా ఇంకో మాము ఉంటారు, నరేష్ మాము, తను కూడా చూసుకున్నారు. మా అందరినీ అంటే లైక్ లీడర్షిప్, వాళ్ళిద్దరూ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా మాకే తెలియదు గాయస్. ఇప్పుడైతే రెస్టారెంట్లోకి వచ్చాము. ఇంకా మా మామయ్యలతో కలిపి శ్రీను మాము, ఇంకొక బాబాయ్ కూడా ఉంటారు. వీళ్ళు నలుగురు చూసుకున్నారు మా అందరినీ. లేదంటే ఇంతమంది వెళ్ళామంటే ఎవరో ఒకళ్ళు తప్పడిపోవాల్సిందే. కానీ ఎవరు మిస్ చేయకుండా అందరం కలిసి అందరం ఉన్నాం కదా. సో చూస్తున్నారు కదా, హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్లోని అందరం ప్లేస్ కబ్జా చేస్తాము. తిను మా పిన్ని, తినకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, SNP వ్లాగ్స్. ఇక్కడ నేను మా పద్మయ్యాల కొడుకు అయితే ఫోన్ చూసుకున్నాము. ఫోన్ ఇంకా ఎవరు రాలేదని. వీళ్ళందరూ వస్తున్నారనమాట, మా ఫ్యామిలీ అంతా. ఈడైతే మా పిన్ని వాళ్ళ కొడుకు. నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటారు వీళ్ళు నలుగురు ఉంటారు కానీ చాలా ఏడిపించారు నన్ను ట్రైన్లో కూడా. ఇంకైతే నాకేమీ అర్థం కావట్లేదు ఏం ఆర్డర్ చేసుకోవాలా అని. అందుకే లాస్ట్లో ఇంక మా మామయ్య అయితే ఆర్డర్ చేశారు. ఈడైతే నేను వీడు కొట్టుకుంటున్నాము. దేనికోసం అంటే ఫుడ్ కోసం. వీళ్ళిద్దరూ చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా వస్తున్నారు ఈ బుడంకాయ్ షన్వి. తినైతే బోట్లో భయపడలేదు, నేనైతే చాలా ఏడ్చేసాను గాయస్. మా అమ్మలు వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నారు. తిను మా చిన్నయ్య బాగా చూసుకుంటారు నన్ను, అందరినీ చూసుకుంటారు. వచ్చిందండి వయ్యారి, తినే కామెడీ రీల్ స్టార్ గౌరీ.
కంచరపాలెంలో ఉంటుంది గాయ్స్. స్మైలీ ఏడుస్తుంది వాళ్ళ అమ్మ కొట్టిందని అని అనుకోకండి, నవ్వుతుంది గాయ్స్ చూడండి. వచ్చాడు రా బాబాయ్ మహానుభావుడు, మా తమ్ముడు చూస్తున్నాడు అలాగా ఫుడ్ కోసం, ఫుడ్ రాలేదని. చూడండి ఒక చిత్తిని అయితే చేశాడు. అక్కడ సాల్ట్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, చూడండి ఏడ్ చేస్తాడు ఆ సాల్ట్ని. ఇంకా మా అక్కలు అయితే కూర్చుంటున్నారు, మా పెద్దమ్మ వీళ్ళందరూ. వీడు నేను ఫోన్లో ఇగోండి చూడండి సాల్ట్ పంపిస్తాడు, మా అమ్మ కొట్టిందని మళ్ళీ సాల్ట్ తోసేస్తున్నాడు బయటికి. నంబర్ 1 చిత్తిని అంటే వాడే. నేను మాత్రం చిత్తిని కాదు, నేను మాత్రం సైలెంట్గా ఉంటాను. ఓకే, చూస్తున్నారు కదా మీరు కూడా, ఎవరి చిత్తినియో మీరే చెప్పండి. తను సీనియర్స్ రావుని, మా పెద్దత్త వచ్చింది, చాలామంది ఇంకా చూడండి రావట్లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. సాల్ట్ పంపిస్తాడు చూడండి, చూస్తున్నారు కదా సాల్ట్. నంబర్ 1 చిత్తిని ఎదవా అనిగాడు. మళ్ళీ నా మీద తోసేస్తాడు గాయస్ ఏమనంటే సాల్ట్ నేనే పంపిస్తానని. ఎప్పుడు ఇద్దరము కొట్టుకుంటూనే ఉంటాం ఇంట్లో. మా అమ్మకు మెంటలు వచ్చేస్తుంది మా ఇద్దరిని చూసి. మళ్ళీ ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళం కూడా ఉండలేము, ఏడ్చేస్తాము. ఇప్పుడు చూడండి కొంచెం ఫన్ చేస్తారు. మా అమ్మమ్మకే మంచి స్పెట్స్ పెడతాము, పెట్టి ఫొటోస్ తీసుకున్నాము. వీళ్ళందరూ అయితే ఏ ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అలాగన. మేమైతే ట్రైన్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వచ్చినప్పుడు అయితే బొమ్మలు కూడా కొనుక్కున్నాము ట్రైన్లో, టెడ్డీ బేర్స్ వస్తే. నేను కూడా కొనుక్కున్నాను ఒక చిన్న టెడ్డీ బేర్. దాన్ని మీకు ఇప్పుడు చూపించలేను, నా బొమ్మలన్నీ మీకు ఒకరోజు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మా తమ్ముడు ఆలోచిస్తున్నాడు ఏం తినాలి, నా పొట్టకి ఏం సరిపోద్ది అని. ఈ వీడియో కానీ వాడు చూసాడంటే నన్ను ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ కొడతాడు, ఎందుకంటే వాడి గురించి చెప్పాను కదా చాలా చిత్తిని, ఇంకా ఏం తినాలా అని ఆలోచిస్తున్నాడని. నేను అయిపోయాను గాయస్, మీకోసం వాడి గురించి చెప్పాల్సి వచ్చింది కదా మరి. ఇగో నేను కూడా స్పెట్స్ పెట్టుకొని, ఫుడ్ రాలేదు ఇంకా, ఫుడ్ ఆర్డర్ పెట్టాము. సో ఇప్పుడు మా అమ్మమ్మకి అయితే స్పెట్స్ పెట్టి ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా వీళ్ళేమో మా అమ్మ వీడియో తీస్తుందని మొహం అయితే హైడ్ చేసుకుంటున్నారు. చూడండి ఫుడ్ అయితే వచ్చింది. అందరం కూడా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ ఒకటే బాగుంది, ఇంకేం నచ్చలే మాకు. మా స్మైలీ అయితే నూడిల్స్ ఆర్డర్ చేసుకుంది, కానీ తెచ్చిన తర్వాత అది మాత్రం తినలేదు, ఎందుకంటే అస్సలు. గాయస్ ఫుడ్ అయితే వచ్చింది, ఇంక అందరం తినేసాము. ఇంతే గాయస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.